క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, కూడి వచ్చినటువంటి మీ అందరకు మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. త్రిత్వము తరువాతి 9వ ఆదివారంలో మనం ప్రవేశించున్నాము. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరూ కూడా ఆదరించబడుతున్నారని, వాక్యము ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని కూడా ఆశిస్తున్నాము. అలాగనే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే క్రింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మీరు ప్రార్థనలు చేయించుకొనవచ్చును. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నారని ఆశిస్తూ మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతోటి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా జీవితాలలో మీరు చేసినటువంటి మేలులకై నీకు వందనాలు, చేయబోతున్నటువంటి మేలులకై కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమును చూడలేక ప్రభా, ఎంతోమంది నాయన ధనికులు ప్రతి ఒక్కరు కూడా మరి కాలగర్భంలో కలిసిపోతున్నప్పటికీ నీ ఉచితమైనటువంటి కృప ద్వారా మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించి నాయన నువ్వు ఇచ్చినటువంటి ఆయుష్కై నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని తండ్రి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు ఆదరించి ఓదార్పును మీరు కలుగచేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క ఆధ్యాత్మికంగా ఎదగడానికి తండ్రి నీ యొక్క మార్గమును తండ్రి మీరు చూపించమని అడుగుతున్నాను. వాక్యమును వెతుచున్నటువంటి నీ దైవజనులను కూడా నీ యొక్క సిలువు చాటును తండ్రి మీరు మరుగుపరుచుకొనమని అడుగుతున్నాను. పాటలు యందు మీరు మహిమ పొందండి అయ్యా. ఇదిగో తండ్రి మరి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ఆరాధనను ఆది నుంచి అంతం వరకు మీరే జయప్రదముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మీరు జరిగిస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకైనటువంటి కీర్తనగా ఓ మానవ నీ బ్రతుకు ఎంతకాలము అనేటటువంటి కీర్తనను పాడుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఈ లోకంలోని మానవుడు ఎంతకాలము బ్రతికమన్నది కాదు, కానీ బ్రతికి ఉన్నటువంటి దినములన్నీ కూడా ఆయన నామాన్ని స్మరణ చేస్తూ ఆయన గుణపరుస్తూ జీవించడమే ఈ మనిషి యొక్క జీవితం. బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా
నెట్టబడితివా చేర్చుకో ప్రభుని సన్నిధి బ్రతుకు ధన్యము. ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. ఈ లోకంలో మానవుడు ఎన్ని దినాలు బ్రతికినను ఆవిరి వంటిది మన యొక్క జీవితం. నాలుగు రోజుల నటని నీకున్న ఈ వేషము ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము. నాలుగు రోజుల నటని నీకున్న ఈ వేషము ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము. ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా తప్పింపజాలవు నీ మరణము. నడచుకో క్రీస్తు బాటలో కొరకు జీవము. ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. ఈ దేశమో మరచి నీ పయనం నీ చోటికి ఈ దేశమో మరచి నీ పయనం నీ చోటికి గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి. గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి. ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. వాక్యాన్ని చదువుకుందాము. త్రిత్వము తరువాతి 9వ ఆదివారము కొరకైనటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగచేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగచేసెను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్య సందేశంలోనికి వెళదాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులను ప్రేమతో మనము ఆహ్వానించుకుందాము.
మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. త్రిత్వం తర్వాతి 9వ ఆదివారంలో మనం ప్రవేశించాం. లేఖన భాగాలను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 పాఠాలలో, పాత నిబంధన పత్రిక స్వార్థ పాఠాలలో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే దేవుని పని చేయుటయే దేవుని పిల్లల కర్తవ్యం. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి తప్పనిసరిగా పనిచేసి తనను తాను పోషించుకోవాలి, ఆహారాన్ని సంపాదించుకోవాలి. పోషించబడాలంటే తప్పనిసరిగా ఆ పక్షి అయినా పశువు అయినా బయటికి రావాలి, కొంత శ్రమ చేయాలి, పని చేయాలి. అయితే ఈ మానవుడు కొంచెం ఎక్కువగా కష్టపడి ఇష్టపడి పనిచేసే బాధ్యతను పెంచుకుంటూ బంధాలను పంచుకుంటూ పనిచేయాలి. సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులకి ఏమో తినటం కోసమే పనిచేస్తాయి, కొంతసేపు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటాయి. కానీ మనిషి అయితే, మానవుడైతే పనిచేసి బాధ్యతలను పెంచుకుంటూ బంధాలను పంచుకుంటూ పనిచేస్తాడు. అయితే క్రైస్తవుడు తప్పనిసరిగా స్వార్థ పని చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్య భాగంలో ఒక్కొక్క వచనం ఒక్కొక్క టాపిక్ మీద ప్రసంగం చేయవచ్చు. కానీ ఈరోజు 4వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం మాత్రమే పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. చూద్దాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఇక్కడ వస్తువులు అనుకోవచ్చు, వ్యక్తులు అనుకోవచ్చు. వస్తువు అని అంటే ఇదిగో ఈ మైకు, ఇది కూస్తుంది. పెన్ను, ఇది రాస్తుంది. అంతేగాని పెన్ను కోయదు, మైకు రాయదు. అలాగనే ఈ మానవ లోకంలో అన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఎవరి ప్రొఫెషను వారు చేస్తూ ఉంటారు. ఎవరి ప్రొఫెషను వారికి గొప్ప. మరి అంత పెద్ద అమెరికాని పాలించినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిని నువ్వు చెప్పులు కుట్టుకునేవాడువు అని హేళన చేశారు. అలాగనే విలియం కేరీ గారు నీ కూడా అంత గొప్ప మిషనరీ, భారతదేశానికి వచ్చిన మిషనరీని విలియం కేరీని గారు కూడా నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు అని చెప్పేసి అని హేళన చేస్తే, అయ్యా నేను చెప్పులు కుట్టుకునేవాడిని కాదు, పాత చెప్పులు బాగు చేసుకునేవాడిని అని సమాధానం చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చెయ్యాలి, చేస్తూ ఉండాలి, చేస్తూ తనను తాను పోషించుకోవాలి. అయితే క్రైస్తవులమైనటువంటి మనము ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాం? ఎందుకు దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు? దేవుడు మనకు బయలుపరుచుకోవడం వలన దేవుని ఉద్దేశం ఏంటి? అసలు ఒక నిజమైన క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఏమిటి? ఇంజనీర్స్ ఇల్లు కడుతున్నారు, డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా
చేయవలసినటువంటి పని ఏంటంటే క్రీస్తు సువార్తను ప్రకటించటమే. అది ఈ రోజు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అంటే భక్తులను ఎందుకు కలుగజేశాడు అని అంటే, భగవంతుడైనటువంటి క్రీస్తు సువార్తను ప్రకటించటానికి భక్తులమైనటువంటి స్వార్థికులమైనటువంటి సేవకులమైనటువంటి అభిషిక్తులైనటువంటి మనల్ని దేవుడు చేశాడు. ఈ సత్యాన్ని, ఈ సూత్రాన్ని తెలుసుకోవటం దేవుని పిల్లల యొక్క విధి విధానం. కాబట్టి పాత నిబంధనలో మానవుడు దేవుని పని చేయటానికే సృజించబడ్డాడు అని సొలొమోను మహాజ్ఞాని ద్వారా తెలియపరచబడుతూ ఉంది. అందుకని నేను నా భాషలో టైటిల్ ఏం పెట్టానంటే, ఆన్ గ్రేట్ సర్వీస్ ఆన్ గాడ్స్ డ్యూటీ. గవర్నమెంట్ వెహికల్స్ మీద వాళ్ళు రాస్తారు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని. అది గొప్ప, నిజమే. యు ఆర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్, ఐ ఆమ్ ఏ గాడ్ సర్వెంట్. కాబట్టి నేను నా 2 వీలర్ మీద ముందు ఈ పదం రాసి పెట్టాను. ఏంటంటే ఆన్ గాడ్స్ డ్యూటీ, వెనక నెంబర్ ప్లేట్ మీద ఆన్ గ్రేట్ సర్వీస్. కాబట్టి పాత నిబంధన పాఠంలో సొలొమోను మహాజ్ఞాని రాస్తూ, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అని చెప్తూ 3వ వచనంలో, 4వ వచనం వచ్చేసరికి యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. క్రైస్తవులమైన మనల్ని ఎందుకు చేశాడో చెప్తున్నాడు. క్రైస్తవేతరులు భక్తిహీనులను ఎందుకు చేశాడో కూడా చెప్తున్నాడు. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఈ సూత్రాన్ని నమ్మినటువంటి యూదులు అంటారు, పరలోక రాజ్యం, మోక్షం, దేవుని రాజ్యం యూదులమైనటువంటి మాకే, మరి మిగతా జనం ఎందుకు సృజించబడ్డారు అయ్యా అని అంటే, నరకములో అగ్ని అరదు, పురుగు సావదు, నిత్యము మండుతూ ఉంటుంది కనుక మిగతా ప్రజలందరూ ఎందుకయ్యా అని అంటే, నరకంలో కాల్చబడటానికి చేయబడినటువంటి కట్టెలు అని యూదులు నమ్ముతారు. కాబట్టి ప్రియ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. అయితే సొలొమోను మహాజ్ఞాని ధ్యానం చేస్తూ సొలొమోను గురించి మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే, సొలొమోను పుట్టిన వెంటనే తండ్రి అయినటువంటి దావీదు బత్షెబ దగ్గరికి వెళ్ళి పలకరించి, ఏవమ్మా, ఈ పిల్లాడు చాలా చక్కగా ఉన్నాడు, ఎందుకో వీడిని చూస్తే నాకు చాలా సంతోషంగాను సమాధానంగా ఉంది, కాబట్టి ఈ పిల్లాడికి నేను షాలోమ్ అని పెడుతున్నాను. అనగా సొలొమోను సమాధాన పుత్రుడు అని పెట్టేశాడు. సొలొమోనుకి మరలా 21వ రోజుకి బారసాల ఇయ్యాలు వేస్తారంటారుగా, ఆ విధంగా యాజకులు, ప్రవక్త నాతాను వచ్చినప్పుడు దేవుడు నాతానుకు చెప్పాడు, నాతానా, అతడు నా కొరకు నా పని చేయటానికి పుట్టినవాడయ్యా, భవిష్యత్తులో ఆలయాన్ని కట్టేటటువంటి వాడయ్యా ఈ పిల్లాడు, కాబట్టి ఇతనికి యెదిద్యా అని పేరు పెట్టు అని చెప్పేసి సొలొమోనుకు దేవుడు పెట్టిన పేరు యెదిద్యా, అనగా యెహోవాకు ప్రియుడు, దేవునికి ప్రియమైన వాడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు అని దేవుడు సొలొమోనుకు పేరు పెట్టాడు. ఇక ఆ తర్వాత సొలొమోను యొక్క పరిపాలన విధానాన్ని, ఆయన అడ్మినిస్ట్రేషన్ని, ఆయన హోదాన్ని అన్నిటినీ చూసినటువంటి తల్లి ఆ సభలో సొలొమోన్ని చూస్తూ లెమూయేలు అని పిలిచింది. తల్లి పెట్టిన పేరు సొలొమోనుకు లెమూయేలు.
ఇక పదే పదే ఆ ప్రజలు సొలొమోను యొక్క తెలివితేటల్ని, ఆయన మాటలను, ప్రసంగాలను వినినటువంటి ఆ ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు సొలొమోనుకి ప్రసంగి అని పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అంతటా మహాజ్ఞాని అనేటువంటి సొలొమోను చెబుతూ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనకు ఏ పని అప్పగిస్తే ఆ పని చేయాలి, ఆ పనిలో నమ్మకంగా చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం వాక్య భాగంలోనికి లోతుగా వెళితే, తండ్రి అయినటువంటి దేవుడు చేసిన పని, ఈ సుందర సృష్టిని 5 రోజులు తన నోటి మాట చేత పలికిన దేవుడు 6వ రోజున మనిషిని కలుగునుగాక అంటే అయిపోతాడు. సూర్యచంద్ర నక్షత్రాదులు కలుగునుగాక అని పలికిన దేవుడు, ఏ మానవుడు ఆదామా కలుగు అని అంటే అయిపోతాడు. కానీ మనిషిని మాత్రం కలుగునుగాక అనకుండా యాజ్ ఏ క్రియేషన్ దేవుడు ఆదామును భూమధ్యరేఖకు మధ్యలో ఉన్నటువంటి ఆ మట్టిని తన చేతితో తీసి ఆదామును చేతి పని ద్వారా చేశాడు. యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ మనిషిని దేవుడు తన చేతి పని ద్వారా చేశాడు. అంటే మనిషిని చేయటంలో గల పర్పస్, ఉద్దేశం ఏంటంటే తన కోసం చేశాడు. సృష్టినేమో మనిషి కోసం పలికిన దేవుడు మనిషిని దేవుడు తన కోసం చేసుకున్నాడు. ఇది వాక్యములో ఉన్నటువంటి సత్యము, మనిషి తెలుసుకోవలసిన సూత్రము. రెండవది, కుమారుడైన క్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో ప్రార్థన చేస్తూ, తండ్రి, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అంటాడు. కొంతమంది డ్యూటీ సగం సగం చేస్తారు. కొంతమందికి ఏదన్నా పని చెప్తే శాంతం సరిగా చేయరు, సగం సగం చేస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఎక్కడ వాక్యం చెప్పినా, ఎక్కడ ప్రసంగం చెప్పినా ఆయన ఫుల్ లెంత్ పూర్తిగా ఆ నిడివి ఈ ప్రజలకు ఎంతైతే కావాలో అంత ప్రసంగాన్ని ఆయన ఖచ్చితంగా వినిపించే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. కాబట్టి ప్రభు ప్రార్థన చేస్తూ, నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద ఎలా చేశాడంట? సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అంటాడు. అనగా శిలువ కార్యము, పరిశుద్ధ పరిచర్య. కాబట్టి క్రీస్తు, కుమారుడైన క్రీస్తు పని చేశాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూమి మీద చేసిన పని ఏంటంటే, అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన భూమి మీదకు వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే, మనుషులలో పాపమును గూర్చియు, రెండవది నీతిని గూర్చియు, మూడవది తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పాపిని అని ఒప్పుకోలేము అంత తేలిగ్గా. ఆ ఒప్పుకునేటటువంటి పనిని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనం పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకోగలము. కాబట్టి ఈ రోజున మనం ఒక క్రైస్తవులముగా, విశ్వాసులముగా, పరిశుద్ధులముగా, అభిషిక్తులుగా ఉండి ఉన్నాము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసినటువంటి కార్యము, పని ఏంటంటే మనల్ని ఒప్పుకునేటట్టు, క్రీస్తు దగ్గరికి వచ్చేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను.
కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో నిన్ను దేవుడు ఏ పని చేయటానికి నియమించుకున్నాడు? భలేవాళ్ళండి అయ్యగారు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళి 5 దాకా 6 దాకా పనిచేస్తున్నాను. 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ అయితే ఇక అదనంగా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 4 గంటలు నేను డ్యూటీ చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను అనవచ్చు. మంచిదే. దేవుని దృష్టిలో అదంతా అడిషనల్ షీట్. మరి మెయిన్ షీట్ ఏంటంటే దేవుని గురించి, రక్షణ సువార్తను గురించి, దేవుని వాక్యాన్ని గురించి, ఈ క్రీస్తు చేసిన మంచిని గురించి, శిలువ కార్యం గురించి. ఈ రోజు 8 గంటలు పనిచేసేటటువంటి నీవు కనీసం 8 నిమిషాలైనా ఒకరికి సువార్త చెబుతూ ఉన్నావా? అభిషిక్తులు మాత్రమే వాక్యం చెప్పాలని ఏం లేదు. ప్రియ దేవుడు, ఈ వాక్యము అభిషిక్తులు చెప్తారు, అది వేరే. కానీ ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసి మీద ఉంది. అది అసలు మనిషికి దేవుడు అప్పగించిన పని. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేటి క్రైస్తవులు దేవుడు అప్పగించిన పనిని పక్కన పెట్టి సాతాను పని ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని, మనం ఎవరి పని చేస్తూ ఉన్నాం? మనం ఏ పని చేస్తూ ఉన్నాం? చూడండి, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఒకవేళ నువ్వు భక్తి చేయకపోతే, స్వార్థ పని చేయకపోతే, భక్తిహీనత ఎక్కువైతే తద్ఫలితం ఏమవుతుందంట? నాశన దినము కొరకు చేయబడ్డావట. కాబట్టి దేవుని పని చేస్తున్నావా? కేవలం నీ జనన పుట్టను నింపుకోవటానికి 8 అవర్స్, 12 అవర్స్, 16 అవర్స్ పనిచేస్తూ ఉన్నావా? దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకోవలసినటువంటి వారము అయ్యున్నాం. ఇక పత్రిక పాఠంలోకి వస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం నుంచి 34వ వచనంలో అపోస్తులైన పౌలు దేవుని పని ఎంత గొప్పదో తెలుసుకొని ప్రయాసతో దేవుని పనిని చేస్తూ ఒక మాదిరి గల స్వార్థ పనివాడిగా మనకు గొప్ప పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని పని ఎంత గొప్పదో, దేవుని పని ఎందుకు చేయాలో, దేవుని పని చేయటం ద్వారా మనకు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు గొప్ప పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు. ఇక సువార్త పాఠంలో యేసు తాను చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో 47 ఉపమానాలు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేయటంలో మానవుడు ఎందుకు చేయాలో, యేసు శిష్యులకు ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నాడు. అందుకనే యేసు 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దాదాపుగా 7 ఉపమానాలు ఉన్నాయి. యేసు పరిచర్యలో 47 ఉపమానాలు చెప్పాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో 11 మర్మములు చెప్పాడు. యేసు చేసిన అద్భుతాలు ఉన్నాయి, యేసు చేసిన స్వస్థతలు ఉన్నాయి, యేసు చేసిన ప్రార్థనలు ఉన్నాయి, యేసు చేసిన ప్రసంగాలు ఉన్నాయి, యేసు చేసిన ప్రయాణాలు ఉన్నాయి, యేసు చేసిన సూచక క్రియలు 36 ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 పాఠాలలో ఈరోజు మీకు పత్రిక పాఠంలో నుంచి, అనగా అపోస్తలుడైన పౌలు చేసినటువంటి గొప్ప పని గురించి, స్వార్థ పని గురించి విశదపరచాలని, వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. పత్రిక పాఠం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండినుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ప్రియ దేవునిలారా, ఇది అర్థం కావాలంటే పౌలు గారి గురించి కొంతగా తెలియాలి. అయితే ఈ అపోస్తుల కార్యములు, అపోస్తులు అనగా ఒకటి దేవుని చేత పిలువబడిన వారు,
రెండు దేవుని చేత పంపబడిన వారు. శిష్యులను దేవుడు పిలిచాడు, ప్రయాసపడి భారం ఆయన పిలిచాడు. ఏమని పిలిచాడనంటే, ఇదిగో చేపలు పట్టుకునేటటువంటి జాలరులారా, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని పిలిచాడు. యాజ్ ఎ డిసైపులర్ శిష్యులను, డిసైపుల్స్ని పిలిచాడు. 3.5 సంవత్సరాల వారికి తర్ఫీదునిచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అభిషేకం పెంతెకొస్తు దినాన ఆత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత లోకంలోనికి వచ్చారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులను సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయండి అని చెప్పాడు, ద గ్రేట్ కమిషన్. కాబట్టి శిష్యులు, అపోస్తలులు అనగా ఒకటి దేవుని చేత పిలువబడాలి, రెండు దేవుని చేత పంపబడాలి. ఆ విధంగా శిష్యులు చేసినటువంటి పరిచర్య ఈ అపోస్తలులు కార్యములో రికార్డ్ చేయబడింది. పేతురు గారు చేసిన పరిచర్య కొద్దిగా, ఎక్కువగా పౌలు గారు చేసిన పరిచర్య ఎక్కువగా వ్రాయబడింది. అయితే ఇదంతా రాసినటువంటి రైటర్ ఎవరంటే, పౌలును వెంబడించినటువంటి అనేక మంది యవనస్తులైనటువంటి డాక్టర్ లూక్, ఆర్ఎంపి వైద్యుడు, అన్యుడు అయినటువంటి లూకా గారు ఈ అపోస్తలుల కార్యములను వ్రాశాడు. అయితే ఈ అపోస్తలుల కార్యములో రాయబడినటువంటి టైం ఎప్పుడయ్యంటే, క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి దినము నుంచి, అనగా 33వ సంవత్సరం నుంచి 66వ సంవత్సరం వరకు, అంటే దాదాపుగా 33 సంవత్సరాల లెంత్ ఈ అపోస్తలుల కార్యములో వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే శిష్యుల ద్వారా జరిగించినటువంటి సంఘటనలు ఇవి. ఇక ఇది మనకు అర్థం కావాలంటే పౌలు గారి రాసిన, ఆయన చేసిన పరిచర్య. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు క్రీస్తు అప్పగించిన సువార్త ప్రకటన పరిచర్య పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అన్ని జనుల రక్షణార్థమై పౌలు 3 మిషనరీ యాత్రలు చేశాడు. ఈరోజు నా సేవ అంటే అమెరికా వెళ్ళి రావటం సేవ అనుకుంటున్నారు, ఫ్లైట్ ఎక్కటం మాత్రమే సేవ అనుకుంటున్నారు. ఫ్లైట్ ఎక్కటం తప్పు కాదు, అమెరికా వెళ్ళటం తప్పు కాదు. కానీ అమెరికా వెళ్ళి వచ్చినంత మాత్రాన మాత్రమే అది సేవ కాదు, డాలర్ వచ్చినంత మాత్రమే అది పరిచర్యలో భాగము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు 3 మిషనరీ యాత్రలు చేశాడు. 3 సార్లు దాదాపుగా ఖండాలను, ఆసియా ఖండాన్ని, ఆయన యూరప్ ఖండాన్ని చుట్టొచ్చాడు. ఆయన ఇప్పుడులాగా ఫ్లైట్లు లేవు, ట్రైన్లు లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు, 2 వీలర్స్ లేవు, 4 వీలర్స్ లేవు మొదటి శతాబ్దములో. కాబట్టి ఆ దినాల్లో ఆయన అసలు ఎట్లా అంతంత దూరాలు ప్రయాణం చేశాడు, ఎలా పరిచర్య చేశాడో మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే అప్పుడు ఈ భాగం మనకి అర్థమవుతుంది. కాబట్టి 3 సార్లు ఆయన మిషనరీ యాత్రలు చేసినప్పుడు ఈ భాగం మొదటి మిషనరీ యాత్రలో జరిగిన పరిచర్యలో పనిలోని విశేషములతో ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఇతివృత్తాంతం. ఎంత అర్థమైతే కానీ ఇది అర్థం అవ్వదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం ఒక్కొక్క భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నటువంటి ఆధిక్యతలు. ఆయనకున్నటువంటి ఆధిక్యతలు ఏంటంటే, మొదటగా యూదుడు, జుదాస్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో, అన్ని క్యాస్ట్లో హైలీ క్యాస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే యాజ్ జుదాస్, యూదుడు. యేసుక్రీస్తు కూడా యూదుడు, యూదా గోత్రపు సింహం అన్నారు. ఇక రెండవది, ఆయన బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను అంటే యేసేపు యొక్క 2వ కుమారుడు, మనిషే బెన్యామీను. కాబట్టి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. మూడవది, పౌలు ధర్మశాస్త్రోపదేశకుడు సౌలుగా ఉన్నప్పుడు. అంటే ధర్మశాస్త్రం 5 పుస్తకాలు యాజ్ ఎ పెంటిటిక్, ధర్మశాస్త్రాన్ని చదివి పఠించి అవసాన పట్టి అనర్గళంగా బోధించగలిగినటువంటి ఉపదేశకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు. నాలుగవది, సన్హెద్రిన్ సభ సభ్యుడు, అంటే మన భాషలో యాజ్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కాబట్టి రోమన్ గవర్నమెంట్లో అథారిటీలో ఉన్నటువంటి అంత పెద్ద సన్హెద్రిన్ సభ
రోమన్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి సభ ఏదైనా ఉందంటే సన్హెద్రిన్ సభ, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సభ అది. కాబట్టి అలాంటి హైలీ పొలిటికల్ డ్రామా ఉన్నటువంటి ఆ సన్హెద్రిన్ సభకి ఆయన సభ్యుడు యాజ్ ఏ ఎంపీ. ఐదవదిగా పౌలు కిలికియా రాష్ట్రంలో ఉన్నటువంటి తార్సు పట్టణంలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్. మనకి నంబూరులో నాగార్జున యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎలాగనో ఆనాడు కిలికియా అనేటువంటి రాష్ట్రంలో తార్సు పట్టణంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇక ఆరవదిగా గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు. గమలీయేలు అంటే మన భాషలో అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారిని భారతదేశానికి ప్రథమ పౌరుడిగా, రాష్ట్రపతిగా ఎందుకు నియమించారంటే భారతదేశంలో అంత జ్ఞానవంతుడు లేడు అని చెప్పేసి 33 డాక్టరేట్స్ ఉన్నాయి ఆయనకి. 37 సబ్జెక్టుల్లో పిహెచ్డి చేశాడు అబ్దుల్ కలాం గారు. కాబట్టి ఆయన గమలీయేలు అనేటటువంటి ఆయన దగ్గర విద్యను అభ్యసించాడు. అంటే అంతటి పాండిత్యాన్ని సంపాదించాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇక ఏడవదిగా రోమా పౌరసత్వాన్ని పుట్టుకతో పొందుకున్నటువంటి వాడు. ఆయన ఏషియన్, కానీ యూరప్లో ఆ రోమ్ మహానగరంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు, వాళ్ళ తల్లిగారి ఊరు కాబట్టి డెలివరీకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టాడు కనుక, ఇప్పుడు అమెరికాకు తీసుకెళ్ళి మన పిల్లల్ని డెలివరీ చేస్తే అక్కడ పుడితే పుట్టంగానే ఆడ గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. అక్కడ గ్రీన్ కార్డు రావాలంటే 25 సంవత్సరాలు అక్కడ ఓటు వేయాలి. అంటే 25 సంవత్సరాలు ఉండాలి, 5 ఏళ్లకు ఒకసారి 5 సార్లు ఓటు వేస్తే కానీ అక్కడ గ్రీన్ కార్డు రాదు. అయితే పౌలు గారికి పుట్టుకతోనే రోమన్ పౌరసత్వాన్ని సంపాదించినటువంటి గ్రీన్ కార్డు పొందుకున్నటువంటి హోల్డరు. ఇన్ని ఆధిక్యతలు పౌలుకి ఉన్నాయి. రెండవ భాగంలో ఆయన లైఫ్ స్టైల్ని మనం గమనించినట్లయితే పౌలు గారు పిలుపు అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. ఎందుకంటే చాలా మన లూథరన్ సంఘాల్లో సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ అని పెడతారు. మనం పెట్టుకున్న సెయింట్ మాథ్యూస్ అని, ఇలా క్రైస్ట్ చర్చ్ అని. అయితే ఎందుకు పౌలు గారు పేర్లు దేవాలయానికి పెట్టారు అంటే పౌలు గారు చేసిన పరిచర్య ఎంత గొప్పదో, స్వార్థ ప్రకటన కొరకు ఆయన ఎంత త్యాగం చేశాడో కొద్దిగా మనం ధ్యానం చేస్తూ, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మన సంఘాలు సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ అని పిలుచుకునేటటువంటి మన సంఘాలు, ఆయన చేసిన పరిచర్య అంతా మనం చేయలేకపోవచ్చు, కానీ కనీసం 1% అయినా ఆ సేవ, ఆ పని మనం చేయగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి అందుకనే ఈ మాటలు చెప్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక పౌలు గారి పిలుపు ఎలా, సౌలు, అంతకుముందు ఆయన సౌలు పౌలుగా ఎలా మారాడు అని అంటే మన 9వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు, యేసు శిష్యులు ప్రకటిస్తున్న సువార్తను ఈయన అపార్థం చేసుకున్నాడు. వాళ్ళు ఏమని పిలుస్తున్నారు, ఏమని ప్రకటిస్తున్నారంటే యేసు దేవుడు, రాజు, యూదులకు రాజు, ఆయన నమ్ముకోండి మోక్షం వెళ్తారు అని చెప్తున్నాడు. ఇది ఈయనకు అర్థం కాల. రాజు పుడితే రాజుగారి ఇంట్లో పుట్టాలి, పాలేరు పుడితే పాలేరు ఇంట్లో పుట్టాలి. పాలేరులో పశువుల పాకలో పుట్టిన యేసును యూదులకు రాజు అని చెప్తున్నారేంది? అది ఆయనకు అర్థం కాల. చాలామందికి దేవుని వాక్యం, దేవుని సేవకుడు చెప్పే మాటలు అర్థం కావు. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆ స్టాండర్డ్ నీకు రావాలి. నీకు అర్థం కాలేదు కాబట్టి అపార్థం చేసుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులు ప్రకటిస్తున్నటువంటి సువార్తను, శిష్యులు చెబుతున్నటువంటి మాటలను సౌలుగా ఉన్నటువంటి ఆయనకి అర్థం కాకపోవటం ఒక ఎత్తు అయితే, అపార్థం చేసుకొని వాళ్ళని చంపటానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి, ఆయన ఎంపీ కదా, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ బిల్లు పాస్ చేసుకొని ఆ జీవో కాపీ చేతబట్టుకొని దమస్సు మార్గం గుండా శిష్యులు పలానా చోట స్వార్థను ప్రకటిస్తున్నారు, యూదుల రాజు అని ఒక పాలేరు పశువుల పాకలో పుట్టినాడిని, రోమా శిక్ష అనిపించినటువంటి యేసును, నజరేయుణ్ణి దేవుడని ప్రకటిస్తున్నారని ఆయన అపార్థం చేసుకొని శిష్యులను చంపటానికి బయలుదేరాడు. ఆ టైంలో
ప్రభు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్నేల నువ్వు హింసించుచున్నావు అనేటువంటి స్వరం ద్వారా పౌలుగా మార్చబడి ఆయన పరిశుద్ధ పరిచర్యలోనికి రావటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అది సౌలు గారు పౌలుగా పిలువబడటం, మార్చబడటం. అది సెకండ్ పార్ట్. అయితే ఇక థర్డ్ పార్ట్లో ఈరోజు పౌలు పరిచర్య విధానం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం కానీ ఈ యొక్క 9వ అధ్యాయం 15వ వచనం మనం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 15వ వచనములో అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అననీయకి చెప్తాడు, అననీయ నీ దగ్గరకు ఒక మనిషి వస్తాడయ్యా, అతనికి 2 రోజులు వాక్యం చెప్పి అతనికి అంత భోజనం పెట్టి బాప్తిస్మం ఇచ్చి అతన్ని పంపించు అన్నాడు. అయితే అననీయ చెప్తాడు, కంప్లైంట్ ఇస్తాడు. ఎవరి గురించి? సౌలు గురించి ప్రభువుకి కంప్లైంట్ ఇస్తాడు. ప్రభువా, ఆ సౌలు మంచోడు కాదయ్యా, అతడు శిష్యులను చంపుతున్నాడయ్యా, జనాలను చంపుతున్నాడయ్యా. ఎందుకంటే మా స్టెఫన్ను చంపినప్పుడు సౌలు అక్కడే ఉండి దానికి ఆమోదముద్ర వేశాడు. కాబట్టి అననీయ ఏం చెప్తున్నాడంటే యేసుకు చెప్తున్నాడు, దేవునికి తెలియదా? ప్రియ దేవుని పంతులు గారికి పాఠం చెప్పొద్దు. ఇక్కడ అననీయ ఏం చేస్తున్నాడంటే యేసుకు చెప్తున్నాడు, అయ్యా సౌలు ఆడు మంచోడు కదయ్యా, శిష్యులను చంపుతున్నాడయ్యా అని చెప్పేసి అంత లిస్ట్ అంతా ఆయన చెబుతున్నాడు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కూడా విస్తారంగా చెప్తారు, అయ్యా నువ్వు సౌలును పౌలుగా మార్చావయ్యా, 5 రొట్టెలు 2 చేపలకు చేసావు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెంచావయ్యా, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడిందయ్యా అంటే బైబిల్ అంతా తిరిగి మళ్ళీ దేవునికి చెప్తారు. ఆయనకు తెలీదా? ప్రార్థన చేయటం తెలియాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రియ దేవుళ్ళారా, బైబిల్లో ఉన్న రెఫరెన్స్లన్నీ బైబిల్లో అంతా తిరిగి మళ్ళీ ఎవరికి చెప్తున్నారు? దేవునికి చెప్తున్నారు. ప్రార్థనలో దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ అననీయ ఏం చెప్తాడయ్యా అంటే, ప్రభా అడు మంచోడు కదయ్యా, సౌలు మంచోడు కదయ్యా, ఎట్టంటాడయ్యా, అన్ని కంప్లైంట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల పని ఏంటంటే కంప్లైంట్ చేయటం, దేవుని పని ఏంటంటే కాంప్లిమెంట్ ఇవ్వటం. కాబట్టి యేసు ఏమని కాంప్లిమెంట్ ఇస్తున్నాడని అంటే, అననీయ నాకు తెలుసయ్యా, సౌలేందో నాకు తెలీదా, ఆయన ఏం చేశాడో నాకు తెలీదా, నీకు ఆయన ఏం చేశాడో మాత్రమే నీకు తెలుసు, కానీ రేపు ఆయన ఏం చేయబోతున్నాడో నాకు తెలుసో అని చెప్పేసి ప్రభువు పౌలు గారి పరిచర్య గురించి చెబుతున్నటువంటి మాట. వెళ్ళము అననీయ, వెళ్ళు, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నేను వాడబోయే ఆయుధమయ్యా సౌలంటే, పౌలంటే. ఏమనుకుంటున్నావు? అననీయ వెళ్ళి తల మీద చేపెట్టి ప్రార్థన చేయి, అతను బలపరచు, కొంత ఆహారాన్ని పెట్టు, అతన్ని సిద్ధపరచు, పంపించు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పౌలు పరిచర్య కొరకు సిద్ధపడినటువంటి విధానం. ఇక ఈరోజు పాఠంలోకి వద్దాం. పత్రిక పాఠం జాగ్రత్తగా గమనిద్దాం. అది క్రీస్తు శకం ఇందాక 33 నుంచి అని చెప్పాం కదా, దాదాపుగా 50, 60 ఆ పీరియడ్లో జరిగిన సంఘటన ఇది. ఎందుకంటే 51లో తోమా గారు భారతదేశానికి వచ్చాడు. పేతురు యెరూషలేములో యూదుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు.
శిష్యులు ప్రపంచమంతా చెదిరి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళుతూ ఉన్నారు. తోమా గారు భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అట్లా వచ్చి చెన్నైలో మద్రాసు నగరంలో ఉన్నటువంటి మైలాపూర్ శాంతోమ్, అక్కడ చర్చి ఉంది, ఆయన సమాధి అక్కడ ఉంది. మైలాపూర్ శాంతోమ్కి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఆసియా ఖండములో ఉన్న, పాలస్తీనా దేశంలో ఉన్న యెరూషలేము నుండి బయలుదేరి యూరప్ ఖండములో ఉన్న ఇటలీ దేశంలో గల కొన్ని దేశాలు ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తూ ఆ కట్టబడినటువంటి సంఘాలలో యవనస్తులైనటువంటి పాస్టర్ తిమోతి, పాస్టర్ తీతు, పాస్టర్ ఎఫెఫ్రా, పాస్టర్ ఒనేసిము అనేటటువంటి యవనస్తులైనటువంటి పాస్టర్ గారులను ఆ సంఘాల్లో నియమిస్తూ ఆయన మిషనరీ యాత్ర చేస్తూ ఉన్నాడు. ఇదంతా అర్థమైతే కానీ ఈ అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనకు అర్థం కాదు. ఎందుకంటే అక్కడ తెస్సలోనికకి చూడండి 17వ అధ్యాయం, వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. ఏంది పేర్లు, ఎందుకు రాశారు, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏమైంది, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పట్టణాల పేర్లు, అక్కడ జరిగినటువంటి సంఘటనల పేర్లు రాశాడు, మనకు అర్థం కావాలి. అప్పుడే బైబిల్ అర్థం అవుతుంది. ప్రియ దేవులారా, పౌలు గారు ఎంత కష్టపడి ఇష్టపడి పరిచర్య చేశాడో మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ పని యెహోవా, సామెతల గ్రంథం పాత నిబంధనలో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము చేశాను. సౌలుకి అర్థమైంది ఆయన ఏ పని కోసం భూమి మీదకి వచ్చాడో. ఊరికి చదువుకోవటం, ఇంజనీర్లు అవ్వటం, డాక్టర్లు అవ్వటం, ప్రొఫెషనల్ అవ్వటం, పెళ్లి చేసుకోవటం, పిల్లలు కంటం, ఆస్తులు సంపాదించటం, ఇది కాదు. అది మాత్రమే జీవితం కాదు. అసలు మనిషి ఎందుకు చేయబడ్డాడు, భూమి మీదకి మనిషిని దేవుడు ఎందుకు చేసుకున్నాడు, తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున దేవుడు మనిషిని ఎందుకు చేసుకున్నాడు, ఎందుకు కన్నాడు, అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి ఎందుకు కొన్నాడు, అసలు మనం బ్రతికుండటంలో గల ఉద్దేశం ఏంటి, దేవుని పోలిక చొప్పున చేయటంలో గల పర్పస్ ఏంటో తెలిస్తే నువ్వే పని చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో నీకు అర్థమవుతుంది. ఏదో పుట్టాం సత్యాం గోడవతలు వేశారు అన్నట్టుగా కాకుండా పౌలు గారికి అది అర్థమైంది. నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నేను ఏ పని చేయాలి, ఏ పని చేస్తే నా దేవుని నామం మహింపరచబడుతుంది అనే విషయాన్ని, సత్యాన్ని, సూత్రాన్ని తెలుసుకున్నటువంటి పౌలు ఇక పని చేయటం మొదలుపెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధంగా మిషనరీ యాత్రను బయలుదేరినటువంటి పౌలు ఇప్పుడు ఈరోజు పాఠంలోకి వద్దాం. ప్రియ దేవులారా, పౌలు గారు ఈ అధ్యాయంలో 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు తెస్సలోనిక అనేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ రాజులకు, అధికారులకు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. తెస్సలోనిక అనేటువంటి పట్టణం ఎక్కడుంది? ఇది యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఇటలీ దేశానికి దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలు ఇవి. యెరూషలేము ఎక్కడుంది? ఆసియా ఖండంలో పాలస్తీనా అనే దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణం. యెరూషలేము నుంచి అది ఖండాంతర ప్రయాణం. ఇవాళ ఒక సువార్త ప్రకటించడానికి, అబ్బాయి సాయంత్రం ఆ ఊరు వెళదాం, ఈ ఊరు వెళదాం అంటే అంత దూరం మేము రావండి, ఆ ఊరు నేను బానండి, నేను ఎప్పుడు గుంటూరులోనే ఉంటానండి, లేకపోతే విజయవాడలోనే ఉంటానండి, హైదరాబాద్ లక్డీ కపూర్లోనే, ప్యారిస్లోనే ఉంటానండి. బతుకు తెరువు కోసం సేవ కాదు. దేవుడిని ఏ ఊరు పంపిస్తే అది పల్లెటూరా, పట్టణమా, చిన్నదా, పెద్దదా, ఒక్కరుండారా, 1000 మంది ఉండారా, నెససరీ. ప్రియ దేవునిలారా, దేవుడు ఎక్కడికి పంపిస్తే, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవటమే. కాబట్టి పౌలు గారు ఎక్కడ యెరూషలేము, ఎక్కడ తెస్సలోనిక పట్టణం? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దూరమో తెలుసు. అది దాదాపుగా 600 కిలోమీటర్లు. చూద్దాం. ఇక ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు 17వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము 17వ అధ్యాయము ఈ 16వ వచనములో వచ్చినట్లయితే, పౌలు ఎథెన్సు వారి కొరకు ఆగ్రహంతో కనిపెట్టుకుని ఉండగా, ఎథెన్సు పట్టణానికి ముందు వచ్చినప్పుడు తెస్సలోనిక పట్టణం.
ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏం జరిగింది చూడండి. భూలోకమును తల్ల క్రిందులు చేయవారు ఇక్కడకు వచ్చి ఉన్నారు అనే మాట. భూలోకమును చూడండి 6వ వచనములో, తల్ల క్రిందు చేసిన వీరు ఇక్కడకు కూడా వచ్చి ఉన్నారు అని చెప్పారండి. ఎవరంటే వీళ్ళు? ప్రియ దేవుళ్ళ పౌలు గారు, శీల గారు ఆ తెస్సలోనిక పట్టణానికి వస్తే యోసోను అనేటటువంటి కొందరు సహోదరులు యూదులు వీరి మీద పక్షపాత బుద్ధితో, వంకర బుద్ధితో ఏమని చెప్పటం మొదలుపెట్టారంటే, భూలోకాన్ని తల్ల క్రిందులు చేశారు అబ్బాయి, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళని మనం తట్టుకోలేము అని చెప్పేసి అని భూలోకాన్ని తల్ల క్రిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చారు అని పౌలును శీలను అధికారుల దగ్గరకు బంధించుటకు అక్కడ తీసుకెళ్లారు కొంతమంది యూదులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తెస్సలోనిక పట్టణంలోనే అందరు భక్తులు ఉండరు, అందరు భక్తిహీనులు ఉండరు. రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, పూలు వేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి తెస్సలోనిక పట్టణంలో భక్తి గల యూదులు, మరి కొంతమంది భక్తి కలిగినటువంటి గ్రీసు దేశస్థులు, గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు, వాళ్ళు వీళ్ళు కలిసి పౌలు గారిని ఏం చేశారంటే, ప్రియ దేవులారా, ఇక తెస్సలోనిక పట్టణంలో పౌలు గారు బోధ ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము గురించి బోధించాడు. అప్పటి వరకు మనుషులు చచ్చిపోతున్నారు, సమాధి చేస్తున్నారు, గోడవతలు వేస్తున్నారు, తగలబెడుతున్నారు, కానీ తిరిగి లేవటం ఏంది అది అర్థం కాల మొదటి శతాబ్దంలో. కాబట్టి ప్రభువైన నుండి యేసుక్రీస్తు అబ్బాయి ఆయన దేవుడు, ఆయన మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు అనే బోధ శిష్యులే బోధించారు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను. మొదటి శతాబ్దంలో తోమా గారు బోధించిన, శిష్యులు బోధించినప్పుడు క్రైస్తవ్యాన్ని అంగీకరించటానికి చాలా ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటంటే, అంతా బాగానే ఉంది కానీ క్రీస్తు సమాధి నుంచి లేచాడంటారేంది, వీళ్ళు కూడా లేస్తారంటారేంది, చచ్చిపోయినట్టు తిరిగి లెగిస్తాడు, ఒకవేళ లేచి వస్తే మన పరిస్థితి ఏంది, మనకే స్థలం చాలట్లేదు ఇంట్లో, ఇక చచ్చిపోయిన వాళ్ళు తండ్రులు తాతలు ముత్తాతలు తిరిగి వచ్చిరాయి నా ఇల్లు అనే వాళ్ళంటే అప్పుడు మన పరిస్థితి ఏంది, ఏంది వీళ్ళు చెప్పే విషయాలు, ఏంది వీళ్ళు చెప్పేటటువంటి సంగతులు, ఏంటి వీరి బోధ, ఇదేదో కొత్త బోధగా ఉందే అని ఆ మొదటి శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు, అపోస్తలులు, పౌలు బోధించిన బోధ ప్రజలకు అర్థం కాక వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళని తీసుకెళ్ళి అధికారులకు అప్పగించారు. అర్థమవుతుందా? కాబట్టి తెస్సలోనిక పట్టణంలో జరిగినటువంటి బోధ అది. కాబట్టి ఆ బోధకు ఫలితంగా తెస్సలోనిక పట్టణంలో ఏం జరిగింది? భక్తిహీనులైన యూదులు పౌలు గారి మీద అడుంది మత్సరపడి బంధించటానికి ప్రయత్నించారు. అరే తీసుకెళ్ళి లోపల వేయండి, కారాగారంలో వేయండి, ఇక నాన్ బెయిలబుల్ అన్నట్టుగా తీసుకెళ్ళి బంధించి వాళ్ళకి అప్పగించటానికి భక్తిహీనులైనటువంటి యూదులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందాక మనం సామెతల గ్రంథం 17:4 భక్తిహీనులను దేవుడు ఎందుకు చేశాడయ్యా అంటే నాశన దినమును కొరకు దేవుడు అని చేశాడు. ఆ బ్యాచ్ అప్పుడుంది, ఇప్పుడుంది, ఎప్పుడు ఉంటానే ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది, ప్రతి సంఘంలో ఉంటుంది. ఏ బ్యాచ్? భక్తిహీనులైన బ్యాచ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బ్యాచ్ ఇప్పుడు ఏడుంది? తెస్సలోనిక పట్టణంలో ఉంది, తెస్సలోనిక సంఘములో ఉంది. ప్రతి ఊరిలో ఉంటారు, ప్రతి సంఘంలో ఉంటారు. కాబట్టి ఈ ప్రయత్నించినప్పుడు భక్తి కలిగిన కొద్దిమంది యూదులు మరియు గ్రీకులు వెంటనే ఏం చేశారంటే బెరయాకు వెళ్ళేటటువంటి ఓడ ఎక్కించి అక్కడి నుంచి అపాయాన్ని నుండి తప్పించారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ కాంటెస్ట్ని. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అది మనం 17వ అధ్యాయం 10వ వచనం చూస్తాం.
వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మదేవుడు ఆ వచనాలను, ఆ పదాలను, ఆ ఊరు పేర్లు? ప్రియ దేవునిలారా, 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు బెరయాలో ఏం జరిగింది? ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనిక పట్టణానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బెరయ అనేటటువంటి పట్టణం. జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ పెట్టుకొని ముందు పెట్టుకొని చూడండి ఆ రెఫరెన్స్లో. 200 కిలోమీటర్లు అంటే సుమారుగా క్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నాడు. చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనంలో యేసు సెలవిచ్చినటువంటి మాట. 10వ అధ్యాయము 23వ వచనములో, వారు ఈ పట్టణములో మిమ్మును హింసించుచున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారం చేసి ఉండరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాడు, వారు అనగా ఎవరు? ఈ హింసించే బ్యాచ్ ఉందే, భక్తిహీనులు బ్యాచ్. దేవుడు వాళ్ళని ఎందుకు పెట్టాడు? రేపు నాశన దినానికి పొయ్యి మండాలంటే కట్టెలు కావాలి. కాబట్టి నాశన దినము కొరకు వారిని ఏర్పాటు చేశాడు. వాళ్ళు అంతే అభ్యంతరకరంగాను ఆటంకకరంగాను ఉంటారు. ఇంకా బ్యాచ్ అంతే, వాళ్ళు ఎవరు బాగు చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారయ్యా అని అంటే, పౌలు గారు తెస్సలోనిక పట్టణంలో స్వార్థ ప్రకటిస్తూ ఉంటే పౌలు గారిని బంధించి తీసుకెళ్లి రోమన్ గవర్నమెంట్ వారికి అప్పగించి వాళ్ళని లోన పీయాలని ప్రయత్నం చేశారు. ఆ సంగతి తెలుసుకునేటువంటి బెరయ సంఘస్థులు రాత్రికి మిడ్నైట్లో ఏం చేశారంటే, అర్ధరాత్రిలో తెస్సలోనిక పట్టణానికి ఆ బస్ స్టాండ్కి వెళ్ళి, మన భాషలో రైల్వే స్టేషన్కి వెళ్ళి, బస్ స్టాండ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, వాడరే ఉంది. తెస్సలోనిక పట్టణంలో ఆ వాడరే ఉంది, హార్బర్ ఉంది. అక్కడికి వెళ్ళారు. అబ్బో, పౌలు గారిని అర్జెంటుగా నుంచి పంపించాలయ్యా, ఏ బస్ ఎక్కిద్దాం, ఏ ట్రైన్ ఎక్కిద్దాం, ఏ ఫ్లైట్ ఎక్కిద్దాం అన్నట్టుగా ఆ వాడరేవికి వెళ్తే అక్కడ బెరయ వెళ్ళేటటువంటి ఓడ కనబడింది. ఆ బెరయ వెళ్ళేటటువంటి వాడ కనబడినప్పుడు సుమారుగా మన గుంటూరు నుంచి బందరం, మచిలీపట్నం 200 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఏం చేశారంటే, ఈ పౌలు గారిని అక్కడ ఆ ఓడెక్కిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ప్రారంభములో పారిపోయారు. కానీ సువార్త ప్రకటన మరొక దగ్గర జరగటానికి మాత్రమే వారు పారిపోయారు. కానీ పాదిరి గారు అంత తేలిక పారిపోయాడు. అర్థమవుతుంది? ఈ రోజుల్లో చాలామంది మా ఊరు మా ఇష్టం అంటున్నారు. ఊరు నీది కావచ్చు, నీలో ఉన్న ఊపిరి నీది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది కాపరిని చాలా తక్కువ చేసి చులకం చేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు తెలుసా? ఈ ఊరు మాదండి అంటారు. అయితే ఇచ్చాడా? ఊరు నీది కావచ్చు, నీలో ఉన్న ఊపిరి నీది కాదు. అర్థమవుతుందా? కాబట్టి శిష్యులు, కాపరులు, పాస్టర్స్ ఆ ఊరు వదిలిపెట్టి మరొక ఊరు వెళుతున్నారు అంటే పిచ్చోళ్ళు వెళ్ళట్లా, పారిపోయి వెళ్ళట్లా. ఎందుకు తెలుసా? సువార్తను ప్రకటించటానికి వెళుతున్నారు. సౌలైనా కత్తి తీసుకుంటే 10 నిమిషాలు అయిపోయింది ఆట. కానీ పౌలు ఏం చేస్తున్నాడంటే, సరే ప్రభు కూడా చెప్పాడు, అబ్బాయి మిమ్మల్ని చేర్చుకున్న వారికి శుభములు చెప్పండి, చేర్చుకొనకపోతే మీ పాద ధూళి అక్కడ దులిపిరండి, వాళ్ళ దుమ్ము రేపు నేను లేపుతాను అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి పౌలు గారు ఎందుకు తెస్సలోనిక పట్టణాల్లో నుంచి అక్కడ ఒక వారం ఉండారో 10 రోజులు ఉండారో మనకు తెలియదు. ప్రియ దేవుని అక్కడి నుంచి ఆ ఓడరేవుకు వచ్చినప్పుడు ఏం జరిగింది? బెరయ వెళ్ళేటటువంటి వాడకి ఇచ్చారు. ప్రియ దేవుని ఆ క్రమంలో బెరయాకి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి ఇక్కడ ఏం జరిగింది. 11వ వచనం, 12వ వచనం, 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే చూద్దాం. బెరయాలో ఏం జరిగిందో 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండురి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి
పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా బెరయలోని యూదులు పక్షపాతము లేని మనస్సు గలవారు అట. వీరిని గురించి పౌలు గారు చెప్పినటువంటి సాక్ష్యం, పక్షపాతము లేని మనస్సు గలవారు. బెరయలోని యూదులు పక్షపాతము లేని మనస్సు గలవారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు బెరయ సంఘంలో ఉన్న విశ్వాసులలో ఉన్నటువంటి మంచి లక్షణాలు. క్రొత్త పాదిరి గారు అసలు బెరయ సంఘస్థులు పౌలు గారిని చూడలేదు. పౌలు గారి గురించి బెరయ సంఘస్థులకు తెలియదు. బెరయ సంఘస్థుల గురించి పౌలు గారికి తెలియదు. అప్పుడప్పుడు తీసుకున్న డెసిషన్ అది, అప్పుడప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. తెస్సలోనికలో వస్తున్నటువంటి ఉపద్రవము నుంచి తప్పించుకోవటానికి దేవుడు చూడండి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి అని అనుకోవచ్చు, కానీ అక్కడ కలిగిన ఇబ్బంది మరొక సంఘానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి తెస్సలోనిక పట్టణంలో పౌలు గారికి ఇబ్బంది కలగ ఉండవచ్చు, కానీ ఆ ఇబ్బంది వలన బెరయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు అది ఎంతో వాక్యాన్ని వినటానికి, సత్యాన్ని తెలుసుకోవటానికి దోహదపడింది. బెరయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క లక్షణాలు చూడండి. క్రొత్త పాదిరి గారైన పౌలు గారి బోధను శ్రద్ధతో విన్నారు. రెండవది, వారు వెంటనే కాకుండా వారికి ఉన్నటువంటి లక్షణము, పౌలు గారు చెప్పినటువంటి మాటలను వారి దగ్గర ఉన్నటువంటి పాత నిబంధనను పోల్చి తిరగేసి చూస్తున్నారు. ఇప్పుడులాగా బైబిల్ లేదు వాళ్ళ దగ్గర. మనకు బైబిల్ ఉంది, మార్టిన్ లూథర్ గారు ఇచ్చాడు. ప్రియదేవుడు ఇంకొకళ్ళు ఎవరు ఇవ్వలా. మార్టిన్ లూథర్ గారు బైబిల్ ఇచ్చాడు. పెచ్చాళ్ళు లూథరన్ పాదిరికి వాక్యం తెలియదు అంటారు. రమ్మను, ఎవరికి వాక్యం తెలుసో, ఎవరికి వాక్యం తెలుసో చూపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దినాల్లో ధర్మశాస్త్రం మాత్రమే ఉంది, 5 పుస్తకాలు, మొదటి శతాబ్దంలో ఇది. కాబట్టి మోషే రాసినటువంటి ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మాత్రమే ఈ 5 పుస్తకాల మాత్రమే ధర్మశాస్త్రం ఉంది. అది కూడా అందరి దగ్గర ఉండదు. కేవలం బోధించేటటువంటి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఆ పులిపిట్లో లేదా ప్రసంగ వేదికలో లేదా ఆ బైబిల్ స్టాండ్ మీద మాత్రమే ఉంటుంది. మహా అయితే మున్సిపు గారి దగ్గర, కణం గారి దగ్గర ఫోన్ ఉన్నట్టు, ఫ్యాన్ ఉండట్టు, వాళ్ళ ఇంట్లలో ఉండట్టు, ఎవరో ఒకళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గరే ఆ ధర్మశాస్త్ర ప్రతులు పుస్తకాలు ఉంటాయి, కానీ బైబిల్ ఉండదు. అలాంటి దినాల్లో ఈ బెరయ సంఘస్థులు ఏం చేశారంటే, క్రొత్తగా వచ్చినటువంటి పాదిరి గారు పౌలు గారు బోధను శ్రద్ధతో వింటున్నారు. రెండవదిగా పౌలు మాటలు వారి దగ్గర ఉన్నటువంటి ఓటిని, పాత నిబంధన ఆ ధర్మశాస్త్రాన్ని తీసి అవి ఉందా లేదా అని చెప్పేసి అని పోల్చి చూస్తూ ఉన్నారు. నిజ విశ్వాసుల యొక్క లక్షణం. ప్రియ బిడ్డలారా, బైబిల్ తెరవరో, చదవరో, వినరో, చూడరో, ధ్యానించరు. మనలో ఎంతమందికి వాక్యాన్ని వినిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే తింటారు, కానీ ధ్యానించేటటువంటి లక్షణం ఎంతవరకు ఉంది, ఎంతమందికి ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. బెరయవారు శ్రద్ధగా పౌలు బోధన వింటూ ఉంటే, పౌలు గారు వచ్చిన ఓడ కాకుండా ఒక వారం తర్వాత మరొక ఓడ బెరయకు బయలుదేరితే, ఈ తెస్సలోనికలో ఉండారే ఈ పనికి మాలిన బ్యాచ్, ఈ పాదిరి గారిని ఇబ్బంది పెట్టే బ్యాచ్, వాళ్ళు ఏం చేశారంటే మరలా తెలిసిదిగా ఎంత అర్ధరాత్రి అయినా అప్పుడప్పుడు యవనస్తులు అనుకుంటారు, పారిపోతారు. అమ్మ బాబు చెప్పకుండా అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళిపోతారు. తెలియదేంది, అరగంటకు తెలియదు, గంటకు తెలియదు. పోలీసు వాళ్ళు దుర్బిణి వేస్తే 24 అవర్స్లో పట్టుకుంటారు. కాబట్టి పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడో ఇన్ఫర్మేషన్ ఇచ్చే బ్యాచ్ ఉంటుంది.
కాబట్టి వెళ్ళినటువంటి వదిలిపెట్టి పడవెక్కిచ్చారే, వాళ్ళని పట్టుకున్నా పౌలు గారిని ఏ పడవెక్కిచ్చారో, ఏ బస్సు ఎక్కిచ్చారో, ఏ ట్రైన్ ఎక్కిచ్చారో తెలుసుద్ది. కాబట్టి బతిమలాడో, కొట్టో, తిట్టో, భయపెట్టి, భ్రమపెట్టి, ప్రలోభపెట్టి పౌలు గారు ఏ పడవెక్కాడు, ఏ ఊరు ఎక్కాడు అని చెప్పేసి అని ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ బ్యాచ్ని ఎంక్వైరీ చేస్తే, అబ్బాయి మేము పౌలు గారిని బెరయ వెళ్ళేటటువంటి పడవెక్కించాం, పోయి పట్టుకోండి అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యూదులు పౌలు గారు వచ్చిన ఓడ కాకుండా మరుసటి వారం తర్వాత వచ్చినటువంటి మరొక బస్సు ఎక్కి లేకపోతే వాడెక్కి తెస్సలోనిక సంఘం నుండి వచ్చిన కపట యూదులు పౌలు గారి మీద రాళ్ళు విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఈ మాటలు పౌలు గారు రాసి పెట్టాడు తెస్సలోనిక పత్రికలో. ఇప్పుడు చదివించాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఈ బెరయ సంఘంలో ఉన్న నూతన విశ్వాసులు, చిన్న సంఘం ఏం చేసింది? అబ్బో ఇది సి క్లాస్ ప్యారిష్ అండి, పౌలు గారు పెద్ద పాదిరి గారు, ఆయన తెస్సలోనిక పట్టణం నుంచి వచ్చాడు, అంత పెద్ద పాదిరి గారిని మనం భరాయించలేములే, ఆయన్ని మనం చూస్తూ మన వల్ల కాదులే అని చెప్పేసి అని వీళ్ళు ఏం చేశారంటే, పెద్ద సంఘం అయినటువంటి ఏ క్లాస్ ప్యారిష్ పాస్టర్ అనేటువంటి తెస్సలోనిక సంఘం వారు రోకల పోటు మనం తట్టుకోలేం అని చాలా చక్కగా పౌలు గారిని బెరయ నుండి తీసుకొచ్చి అథెన్స్ వెళ్ళేటటువంటి ఓడ ఎక్కించారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ లేఖనాలు మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? అథెన్స్ ఓడరేవులో దించి వెళ్ళారు మంచి విశ్వాసులు. తెస్సలోనికోళ్ళేమో కేవలం బస్సు ఎక్కిచ్చారు, ఓడెక్కిచ్చారు. ఈ బెరయ విశ్వాసులు, సంఘస్థులు ఎంత మంచోళ్ళు అంటే, పారి గారు సామాన్ ఎక్కిచ్చి, లారీ ఎక్కిచ్చి సామాన్ దించుతారే, ఆ టైపులో అథెన్స్ వెళ్ళేటటువంటి ఓడ పౌలు గారిని మాత్రమే ఎక్కించటం కాకుండా ఆ విశ్వాసులు కూడా ఎక్కి పౌలు గారు అథెన్స్ ఇప్పుడులాగా అరగంట గంట ప్రయాణం కాదు, అది 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు పోతాయి పడవలై. పైగా ఒక్క ఊరు నుంచి ఒక ఊరికి ఎంత దూరం తెలుసా? 100 కిలోమీటర్లు. మనకలా గంటకి 70-80 కిలోమీటర్ల స్పీడ్తో పోదు ఓడ. అవి కూడా హై క్లాస్ పెద్ద పెద్ద షిప్పులు కాదు అవి. పౌలు గారి దగ్గర డబ్బులు ఉండగా పాదిరి గారి దగ్గర ఏం డబ్బులు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న పడవలు పట్టుకొని వెళ్ళిన సందర్భాలే కానీ హై క్లాస్ హైటెక్ స్పీడ్, జెట్ స్పీడ్ వెళ్ళేటటువంటి జర్నీ కాదు అది. 1వ శతాబ్దంలోకి వెళ్ళాలి మనం, అప్పుడు బైబిల్ అర్థం అవుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అథెన్స్ సంఘ విశ్వాసులు బెరయ సంఘ విశ్వాసులు ఏం చేశారంటే, అథెన్స్ వాడ వెళ్ళేటటువంటి వాడెక్కి పౌలు గారిని ఎక్కించి మళ్ళీ అథెన్స్ పట్టణంలో పౌలు గారిని దించి వాళ్ళు కూడా దిగి ఆయన బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో పక్కన ఉన్నటువంటి భోజనం అవి తెప్పించి వాటర్ బాటిల్ ఇచ్చి, అయ్యా ఇంకా మేము వెళతాం, ఈ ఊరు నుంచి నువ్వు ఏడకపోతావు మాకు తెలియదు అయ్యగారు అని చెప్పేసి అని అథెన్స్ పట్టణంలో పౌలు గారిని వదిలిపెట్టేసి వాళ్ళ బెరయ సంఘస్థులు వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అంటే గాలికి తెగిన గాలిపటంలాగా, దారం తెగిన గాలిపటంలాగా పౌలు గారి ప్రయాణం, పౌలు గారి లైఫ్ స్టైల్ చూడండి. భౌతికంగా అది చాలా దీనమైన స్థితి, దయనీయమైన పరిస్థితి అన్నట్టుగా కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో, దేవుని వాక్య వెలుగులో ప్రియ దేవునిలారా, పౌలు గారి లైఫ్ స్టైల్ ఆయన కోసం కాదు. యెహోవా ప్రతి వస్తువును దాని పరినిమిత్తం చేశాను అన్నట్టుగా పౌలు గారు ఎందుకు నియమించబడ్డాడు, ఎందుకు ఆయన బ్రతుకున్నాడు, ఎందుకు బ్రతుకుతూ ఉన్నాడు, ఎందుకు ప్రయాణిస్తున్నాడని అంటే పౌలు గారి కోసం కాదు. అందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. కాబట్టి పౌలు గారి యొక్క జీవితము, ఆయన బ్రతుకు ఆయన కొరకు కాదు. ఇదిగో తెస్సలోనిక పట్టణంలో ఉన్న విశ్వాసుల కొరకు, బెరయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారి కొరకు. పాదిరి గారి బతుకు పాదిరి గారి కోసం కాదు.
మిషనరీల బ్రతుకు వారి కుటుంబాల కొరకు కాదు, దేశాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి మిషనరీలు మరలా తిరిగి వెనక్కి వెళ్ళాలా, వారి భార్యను, వారి బిడ్డలను, వారి బంధువులను వారిని చూసుకోవాలా. ఇక్కడే వాళ్ళ సమాధులు ఉండే, ఇక్కడే వాళ్ళ బండలు ఉండే. చెన్నై వెళ్ళినప్పుడు, ఆ మైలాపూర్ శాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ బండలు చూసినప్పుడు 2007-8 పెంటెక్ మీద డాక్టరేట్ చేసేటప్పుడు అప్పుడు అక్కడ బూసిది ఆయన మాజీ ప్రెసిడెంట్ గారు, ఆయన అక్కడ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన చూపించాడు అవన్నీ. వాళ్ళ సమాధులు, వాళ్ళ బండలు ఆ శిలాఫలకాలు చూస్తే మత్తిపోతుంది. వందల మిషనరీలు సమాధులు ఆడున్నాయి. వాళ్ళు దేవుని కోసం, దేవుని స్వార్థ పని చేయటం కోసం కుటుంబాలను, ఆస్తులను, వారి పదవులను, వారి హోదాలను, వారి జీవితాలను త్యాగం చేసి వాళ్ళ పిల్లల్ని ఆడ వదిలిపెట్టేసి స్వార్థ పని కోసం వచ్చారు. ఎందుకో తెలుసా? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసును. నేను ఎందుకు కలుగు చేయబడ్డాను? పెళ్లి చేసుకోవటానికి, పిల్లల్ని కంటానికి, ఆ పిల్లల్ని కంటానికి, వాళ్ళకి ఆస్తులను దాచిపెట్టడానికి, దోచిపెట్టడానికి కాదు. నేను దేవుని పని చేయటానికి నియమించబడ్డాను, దేవుని స్వార్థను ప్రకటించడానికి నియమించబడ్డాను అనే సత్యాన్ని, సంగతిని పౌలు గారు ఎరిగి దేవుడిని పంపిస్తే వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరుణంలో ఆయన ఎథెన్స్కి వచ్చాడు. 17వ అధ్యాయం 16వ వచనం చదువు. పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా. ఇది సందర్భం. ఎళ్ళంగల్నే ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ సిస్టర్ అని చెప్పడానికి లేదాడా. ఎవరికి తెలుసు? పౌలు గారు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఈయన పౌలు అని తెలియదు, క్రీస్తే తెలియదు. ఇక క్రీస్తు సేవకుడు గురించి ఏం తెలుసుద్ది? పాదిరి గారి గురించి ఏం తెలుసుద్ది? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పౌలు ఎథెన్స్ పట్టణంలో దాదాపుగా సంవత్సరంన్నర ఉన్నాడు. స్వార్థ ప్రకటించటం కోసం సంవత్సరంన్నర కనిపెట్టుకున్నాడు. పాంగల్నే ప్రసంగం ఇలా, ఆయనకి పాంగల్నే పాట ఇలా. ఆయన వచ్చాడని చెప్పేసి నువ్వు ఈ క్లాస్ ప్యారిష్లోకి పిలిచి మైకి ఇచ్చి సన్మానం చేయలా. అసలు అక్కడ సువార్త ప్రకటించాలి, యేసు గురించి సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏ సందర్భం రావాలి, సమయం సందర్భం తెలియాలి. అందుకని కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు మైకి పెట్టి వాక్యం చెబితే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొడతారు. ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి తెలియాలి బోధకునికి. కాబట్టి ఎథెన్స్ పట్టణానికి వచ్చాడు ఆయన, పౌలు గారు. ప్రియ దేవునిలారా, 16వ వచనం. ఈ ఎథెన్స్ పట్టణం గురించి మనకు తెలియాలంటే, ఇది క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు ముందు కాలంలోనే ఎథెన్స్ పట్టణం ఉంది. హైదరాబాద్ పుట్టి 400 ఏళ్ళు, ఢిల్లీ పుట్టి 1800 ఏళ్ళు అయింది. అయోధ్య నగరం ఢిల్లీ. అయితే ఈ ఎథెన్స్ పట్టణం క్రీస్తు పూర్వం 300-500 పీరియడ్లోనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది యూరప్ ఖండంలో గొప్ప దేశము. ఇది గ్రీకు సామ్రాజ్యానికి రాజధాని ఎథెన్స్ పట్టణం. ఇది 1వ శతాబ్దంలోనే ఒలింపిక్ క్రీడలు జరిపించినటువంటి ఒక గొప్ప పట్టణం. అయితే ఇది ఎంత సువిశాల పట్టణం అంటే, మనకి హైదరాబాదులో స్టేడియం ఉంది, గుంటూరులో స్టేడియం ఉంది. ఎన్ని స్టేడియాలు ఉన్నాయే? ఒకటే. మనకి 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో హైదరాబాదులో ఒలింపిక్స్ క్రీడలు జరిగినాయి. ప్రియ దేవులారా, ఈ ఎథెన్స్ పట్టణం 1వ శతాబ్దంలోనే ఒలింపిక్స్ క్రీడలు జరిగినాయి. ఒలింపిక్స్ క్రీడలు జరగాలంటే కనీసం 12 స్టేడియాలు ఉండాలి, అది వాళ్ళ ప్రోటోకాల్. కాబట్టి ఎథెన్స్ పట్టణం ఎంత గొప్ప పట్టణం అంటే, దేశానికి రాజధాని, ఢిల్లీ లాంటి నగరం. అంతేకాకుండా ఆటలకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినటువంటి పట్టణం. ఈ ఎథెన్స్ పట్టణంలో దాదాపుగా 12 స్టేడియాలు కలిగినటువంటి పట్టణం. అంతేకాకుండా ఈ పట్టణంలో పేరు పొందిన తత్వవేత్తలు ఎథెన్స్ పట్టణంలో నివసించారు. ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి.
ఇంకో గొప్ప విషయం ఏంటంటే, క్రీస్తు పూర్వము నుంచి క్రీస్తు శకము దాదాపుగా 16, 18, 19వ శతాబ్దం వరకు దేశాలను, ప్రపంచాన్ని, దేశాలను మోనోక్రసీ, రాజరిక వ్యవస్థ పరిపాలన విధానం ఉన్నటువంటి పట్టణాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ పట్టణంలో మొదటి శతాబ్దంలోనే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేటటువంటి పదం ఈ ఏథెన్స్ పట్టణంలోనే పుట్టింది. అది ఏథెన్స్ మహానగరం యొక్క గొప్పతనం. ఎందుకు బైబిల్లో ఈ పేర్లు రాయబడ్డాయి? మనం ఇప్పుడు పోతామా, పోయేచ్చామా? మనకు తెలియదు ఏథెన్స్ ఏడ ఉంది, తెస్సలోనికా పట్టణం ఏడ ఉంది, బెరయా పట్టణం ఏడ ఉంది. ఎందుకు అవి పేర్లు, ఊర్లు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. అందుకనే ప్రభు మాట్లాడుతూ, ఈ మాటలలో సున్నా అయినను పొల్లైనను తీసివేయకూడదు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేటువంటి పదం ఇక్కడే పుట్టింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 1948లో పాలస్తీనానికి స్వతంత్రం వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాలు పోయినాయి. కానీ ప్రజాస్వామ్యం యాజ్ ఎ డెమోక్రసీ అనేటువంటి పదం, ఆ ఆలోచన ఇక్కడే ఏథెన్స్లోనే పుట్టింది. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఈ రోజున ఎక్కడ కూడా ప్రపంచంలో మోనోక్రసీ విధానం, రాజరిక వ్యవస్థ లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రసీ పుట్టింది, వ్యాపించింది. కాబట్టి ఏథెన్స్కి ప్రపంచంలో అప్పటికి ఇప్పటికి గొప్ప పేరు, చేతి సెల్యూట్ చేయడానికి గల నగరం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఈ ఏథెన్స్ నగరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత విషయం ఉంటుందండి బైబిల్లో, అర్థమవుతుందా? కాబట్టి ఏథెన్స్ భక్తుల యొక్క లక్షణాలను చూద్దాం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండినట్టు చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అయ్యో, ఇంతమంది ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారే, నరకంలోకి వెళ్ళిపోబోతున్నారే, వీళ్ళకి ఎలా సువార్త ప్రకటించాలి, యేసును గురించిన రక్షణ వార్త వీరికి ప్రకటించాలి, ఎలా సువార్త ప్రకటించి వీళ్ళని దేవుని యొద్దకు నడిపించాలి, ఎలా వీరిని దేవుని రాజ్యంలోనికి చేర్చాలి అన్నటువంటి ఆ ఆత్మ పరితాపం పట్టలేకపోయింది ఆయనకి. ఆడు ఇల్లు కట్టాడు, నేను ఎప్పుడు కట్టాలి, అది బంగారం కొంద నేను ఎప్పుడు కొనాలి, పట్టుచీర కట్టింది నేను ఎప్పుడు కట్టాలి, ఈ బ్యాచ్ కాదు ఇది. ఆడు కారు కొన్నాడు, నేను ఎప్పుడు కొనాలి, ఆడు మోటార్ బైక్ కొన్నాడు, నేను ఎప్పుడు కొనాలి, ఈ బ్యాచ్ కాదు ఇది. ఆ ఏథెన్స్ పట్టణంలో, ఆ రాజధానిలో, దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రజలు అయ్యో, ఇంత లగ్జరీ లైఫ్, ఇంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇంత సుఖవంతంగా సౌకర్యవంతంగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజలు చస్తే నరకానికి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ నిత్య నరకములో కాలిపోతారే. అయ్యో, దాని గురించినటువంటి ఆలోచన కానీ అవగాహన కానీ వీరికి లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రజలను ఇంత తత్వజ్ఞానం, ఇంత డెమోక్రసీ, ఇలాంటి లక్షణాలు, స్పోర్ట్స్, అందరూ 6 ప్యాక్లాడ. ఎందుకంటే 12 స్టేడియాలు ఉన్నాయి, లెగిసిన వెంటనే ప్రతోడు స్టేడియానికి వెళ్ళాలి, పరిగెత్తాలి. కాబట్టి ఇంత 6 ప్యాక్లు, ఇంత లగ్జరీ లైఫ్, ఇంత విలాసవంతమైనటువంటి లైఫ్ మొదటి శతాబ్దంలో అనుభవిస్తున్నటువంటి ప్రజలు చస్తే నరకానికి వెళతారు. కాబట్టి వారిని ఎలా దేవుని స్వార్థ ప్రకటించాలి, ఎలా దేవుని రాజ్యంలోనికి చేర్చాలి అన్న తాపత్రయము అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరాలలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కొలుసుకొని వారితో తర్కించుచు వచ్చెను. ఏం రందండి!
సువార్త ప్రకటన కొరకు, క్రీస్తును చూపించటానికి, క్రీస్తును ప్రకటించటానికి పౌలు గారు ఆ సిటీలో, ఎథెన్స్ సిటీలో ఎంత తాపత్రయం చెందుతున్నాడు. చూశాడు, సంవత్సరం పట్టింది. ఇక 22వ వచనం మొదలుపెట్టాడు. పౌలు అరేబియాకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. వీళ్ళు ఎంత భక్తులంటే, పండగ పూట అందరికీ దేవుళ్ళు ఉంటారు, గుళ్ళు ఉంటాయి. వీళ్ళు కూడా ఒక డజను గుళ్ళు, డజను దేవుళ్ళు ఉన్నారు. ఈ డజను దేవుళ్ళకి, దేవతలకు పూజలు చేస్తూ అక్కడ ఒక కొబ్బరికాయ కొడుతూ అల్లంత దూరాన ఎడంగా ఇంకో గుడి కట్టారు, ఇంకొక విగ్రహం పెట్టారు. ఈ 12 దేవుళ్ళకి, దేవతలకు పేర్లు పెట్టారు. ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు, ఆ దేవత, ఈ దేవత అని 12 గుళ్ళకి 12 దేవుళ్ళు పెట్టారు, దేవుళ్ళకి పేర్లు పెట్టారు. ఇంకాస్త ఎలపటగా దూరంగా ఇంకో గుడి కట్టారు, ఇంకొక దేవుడిని పెట్టారు, ఆ దేవుడికి పేరు పెట్టలా. ఏమయ్యా మీ భక్తి సల్లంగా ఉన్న అంత బాగానే ఉంది, 12 దేవుళ్ళకి 12 కొబ్బరికాయలు కొట్టారు, ఆ దేవుడు ఎవరు, ఎందుకు ఆయనకు ఒక కొబ్బరికాయ కొడతాం? ఏమోలే, మాకేం తెలుసు, మాకు తెలిసిన దేవుళ్ళు వీళ్ళే, తెలియని దేవుడు ఇంకెవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అని ఆయనకు కూడా ఒక కొబ్బరికాయ కొడుతున్నాం, ఆయనకు కూడా ఒక దండం పెడుతున్నాం అన్నారు. అబ్బా, ప్రియ దేవుని బిడ్డలారా, బతుకున్నప్పుడు బోబెట్టరు, కానీ చచ్చిపోయిన తర్వాత సంవత్సరం వేల మందికి బోబెడతారు. అదొక బ్యాచ్. కాబట్టి తెలిసిన దేవుళ్ళకి దండం పెడతాం, కొబ్బరికాయ కొడతాం ఒక ఎత్తు అయితే, తెలియబడని దేవునికి కూడా వీళ్ళు దండం పెడుతున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు. గమనించాడు పౌలు గారు. బా, మీరు ఎంత మంచి వాళ్ళయ్యా, మా ఊళ్ళో అయితే ఒక గుడికి ఒక కొబ్బరికాయ కొట్టరు, మీరు వచ్చిన ప్రతిసారి 12 దేవుళ్ళకి 12 కొబ్బరికాయలు తెస్తూ ఇంకో కొబ్బరికాయ కూడా తెచ్చి ఇంకొక దేవుడికి కూడా దండేస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, దండం పెడుతున్నారు. శభాషయ్య, మీరు చాలా మంచోళ్ళు అని వాళ్ళని పొగిడి, అబ్బాయి ఆ తెలియబడని దేవుడే క్రీస్తు అని చెప్పాడండి. అది వాక్యం చెప్పటం అంటే. తెలియబడని దేవుని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆ తెలియబడని దేవుడు ఎవరయ్యానంటే ఈయనే నజరేయుడైన యేసు అని యేసుని గురించి సువార్త ప్రకటించటం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, పౌలు గారి బోధ, ఈ దేవుడు భూమికిని ఆకాశమునకును ఉన్నటువంటి దేవుడు, మనము ఆయన యందు పుట్టాము, ఆయన యందు బ్రతుకుతూ ఉన్నాము అని చెప్తున్నాడు. ఆయన ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచిచున్నట్లు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి అని అనుకుంటున్నాడు. మృతుల పునరుద్ధానం ఉంది అని ఆయన ఈ ఎథెన్స్ పట్టణంలో బోధిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరి స్పందన ఎలాగుందో చూద్దాం. కొందరు అపహాస్యం చేశారు, యేసుని అపహాస్యం చేశారు. నిన్ను నన్ను చేయటం పెద్ద లెక్కేం కాదు, పెద్ద గొప్పేం కాదు అనుకొని వాళ్ళు అనుకుంటే ఏమైంది? పోయిందేం లేదు. యేసు బోధిస్తూ ఉన్నప్పుడు ఈయనకి దెయ్యం పట్టింది అన్నారు. యేసు వాళ్ళ దగ్గర కూర్చొని తింటా ఉంటే తిండిపోతాడు అన్నారు. అంటే నన్ను ఎందుకన్నావు అంటాడా అండో అనుకొని ప్రియ దేవులారా యేసును అపహాస్యించారు. అలాగనే పౌలు గారిని కూడా కొందరు అపహాస్యము చేసిరి అని ఉందా చూడ మాటలు 18వ వచనం. ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకునేది. అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకునేది. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు అపహాస్యం చేశారు. ఇంకొందరు అన్నారు, ఏమయ్యో మాకు 12 మంది దేవుళ్ళు ఉన్నారు, ఈ దేవుడి సంగతి తర్వాత చూద్దాంలే, ఇంకోసారి చూద్దాంలే పౌలు అని చెప్పేసి అని మరికొందరు వాయిదా వేశారు. మరికొందరు పౌలును హత్తుకొని ఉన్నారు, విశ్వసించారు.
ప్రతి ఊళ్ళో ఈ బ్యాచ్లు ఉంటాయి. దేవుని వాక్యాన్ని అపహసించే బ్యాచ్ ఉంటారు. మరి కొంతమంది వాయిదా వేస్తారు. అబ్బాయి బాబు ప్రవరాత్రి భోజన సంస్కారం తీసుకో, బాప్తిసం తీసుకో, మారుమనసు ముందు అని చెబితే చూద్దాంలేండి వచ్చే సంవత్సరం వచ్చే వారం వాయిదా వేసే బ్యాచ్. మరి కొందరు చూద్దాం అక్కడ చివరి వచ్చిన 24 వచ్చిన అయితే కొందరు మనుష్యులు అతనిని హత్తుకొని విశ్వసించరే. ప్రియ దేవుని బిడ్డలారా, హత్తుకున్నారట. ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుణ్ణి హత్తుకుంటారో దేవుడు వారిని ఎత్తుకుంటాడు. ఎవరైతే అపహాస్యం చేస్తారో దేవుడు వారిని ఎత్తి కొదేస్తాడు. ఎత్తి కొదేటువంటి తెలుసా? పేడ తట్ట ఎత్తుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎత్తుకుంటాడు. ఎందుకంటే నెత్తిన పడిద్ది, కంపు కొట్టిద్దని. ఎత్తుకొని నెత్తిన పెట్టుకున్న తర్వాత దెబ్బ కాడకు పోయినప్పుడు ఎత్తి కొదేస్తారు ఆ పేడ దెబ్బని. జాగ్రత్త. దేవుడు ప్రతి వస్తువును దాని పరినిమిత్తము చేసెను. భక్తిహీనులను నాశన దినము కొరకు చేసెను. టైమ్ ఈజ్ ఓవర్, అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం నీకు ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని సేవకుడు నీకు అందుబాటులో ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీకు వినిపించబడుతున్నప్పుడు నీవు అపహాస్యం చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని హత్తుకుంటున్నావా? పౌలు గారి పని ఎంత గొప్ప పని అండి. పౌలు గారి పరిచర్య ఎంత ప్రయాసండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకునేటువంటి పాఠం, పౌలు నమ్మకమైన క్రీస్తు పనివాడు. 2, ఆత్మల పట్ల భారము కలిగిన సేవకుడు. మనం తింటాం, మనం తాగటం కాదు. వాక్యాన్ని మనం వింటున్నాం. వాక్యం విననటువంటి వారికి మనం వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించటం రాకపోయినా వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. అది నీ బాధ్యత, విశ్వాసి యొక్క బాధ్యత. నువ్వు తిని తాగి వెళ్ళిపోవటం కాదు. అయ్యో నా పక్కన ఉన్నటువంటి వారు వాక్యాన్ని వినట్లేదు, తినట్లేదే, వారిని దేవుని సొంతానికి నడిపించవలసిన బాధ్యత నీ మీదే ఉంది. నువ్వే తీరి ఇంట్లో నిద్రపోతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మల పట్ల భారం కలిగిన సేవకుడు, స్వార్థ ప్రకటన కొరకు బహు ప్రయాసపడినటువంటి వాడు. 8 గంటల డ్యూటీ కోసం 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ట్రైన్కి, బస్సుకి, ఫ్లైట్కి వెళ్ళొస్తున్నావే జాన్న పట్ట నింపుకోవటానికి. మరి నీలో ఉన్న ఆత్మ చేస్తే, నీ ఆత్మ చనిపోతే నరకానికి వెళతావు. దాని గురించి శ్రద్ధ నీకు లేదా? కాబట్టి ఈయన స్వార్థ ప్రకటన కొరకు బహు ప్రయాసపడినటువంటి సేవకుడు. నీ చుట్టూ అన్నటువంటి ఆత్మలు నశించిపోతూ ఉంటే నీకెంత కూడా క్షేమం కుట్టినట్టు లేదా? ఒక్కడే పరలోకానికి పోతే చాలా. నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ పొరుగువారు, నీ ఇరుగు పొరుగువారు కూడా పరలోకానికి నడిపించవలసిన భారం, బాధ్యత, స్వార్థ పరిచర్య వలన, స్వార్థ ప్రకటన వలన వారిని క్రీస్తు దగ్గరికి నడిపించవలసిన భారము, బాధ్యత నీ మీద, నా మీద ఉంది. అదే దేవుడు మనకు అప్పగించిన పని. తినటం, తాగటం, నిద్రపోవటం, లేగటం, డబ్బులు సంపాదించడం, పోగేయటం, దాచేయటం, దోసేయటం కాదు. దేవుడు మనిషిని చేసిన విధానం ఏంటంటే దేవుని స్తుతించటానికి, దేవుని నామాన్ని మహిమపరచటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ విధంగా దేవుని పనిని కూడా మనం చేద్దాం, దేవుని రాజ్యంలోనికి చేరదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము చేసెను అని రాయబడింది. అయ్యా, ఈ మైకు కూస్తుంది, పెన్ను రాస్తుంది, ఫ్యాను గాలి వీస్తుంది. ఆ వస్తువులన్నీ వాటి పని చేస్తూ ఉన్నాయి, కానీ మనిషి మాత్రం నీవు అప్పగించిన పనిని చేయటం లేదయ్యా. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్, సెయింట్ మార్క్స్ చర్చ్ అని భక్తుల పేర్లు, భక్తురాండ్రుల పేర్లు సంఘాలకు పెట్టుకుంటున్నాం, కానీ ఆ సంఘ సభ్యులమని చెప్పుకుంటున్నాం. కానీ మార్టిన్ లూథర్ గారు చేసిన ప్రార్థన, హైరదొర గారు చేసినటువంటి మిషనరీ యాత్ర పరిచర్యని మేము ఏనాడో మర్చిపోయామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి. స్వార్థ ప్రకటించవలసిన భారము నా మీద మోపబడినదని
వాక్యం చెప్పటానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో, వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు, ఎన్ని పగలు రాత్రులు వెయిట్ చేశారు, తిన్నారో తినలేదో, ఈ రోజున లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ 2 నిమిషాలు వాక్యాన్ని వినటానికి తనామునకలైపోతున్నారు, వినలేకపోతున్నారు. నాశన దినమునకు భక్తిహీనులను కలుగు చేసెను అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. నాయనా, ఒక మెతుకు తక్కువైతే ఓర్చుకోలేకపోతున్నాం, 1 రూపాయి తక్కువైతే మేము ఓర్చుకోలేకపోతున్నాం. కానీ భక్తి హీనించిపోయింది, క్షీణించిపోయింది ప్రభువా. కాబట్టి మాలో విశ్వాసాన్ని పురికొల్పండి, భక్తిని పెంపొందల చేయండి. విన్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. భక్తిహీనత ఏమైనా ఉంటే కడిగి శుద్ధీకరించి భక్తులుగా పెంచమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడి నడిపించునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద కనబడుతుంటే నెంబర్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి పోషించి సంరక్షించునుగాక, ఆమేన్. థ్యాంక్ యూ.